బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుడిలాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ప్రయాణిస్తున్నారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు. బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుడిలాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్కు వరకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేట నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో కొద్దిసేపటి క్రితమే మెహదీపట్నం బస్ స్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ సాధారణ ప్రయాణికుల్లా ఆర్టీసీ బస్ ఎక్కారు. అక్కడ నుంచి బస్ భవన్కి బయలుదేరారు. సో ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి హరీష్ రావు బస్ భవన్ దగ్గరలో ఉన్నారు. కాకపోతే మనం ట్రాఫిక్ లో ఉన్నాము. కొంత ట్రాఫిక్ సమస్య కారణంగా మన సొంత వాహనంలోనే వెళ్లాల్సి వస్తుంది. ముందు బస్సులో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. మరి కాసేపట్లో 10-15 నిమిషాల వ్యవధిలోనే ఆర్టీసీ భవన్ వద్దకు చేరుకుంటారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టింది. దానిలో భాగంగా చలో బస్ భవన్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈరోజు ఎక్కడికక్కడ ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని నార్సింగ్ లో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇట్లా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా తమ నివాసాల్లో హౌస్ అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ఇప్పటి వరకు అంటే 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడే విడుదల చేశారు. సో ఇక చలో బస్ భవన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తలపెట్టి తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో వారందరూ కూడా తమ నివాసాల నుంచి బయటకు వచ్చి ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎంత భారం పడుతుంది అంటే ఇప్పుడు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే గతంలో 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 30 రూపాయలు అయింది. అంటే ఒక పర్సన్ మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోవాలంటే 5 రూపాయలు అవుతుంది. తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం రావాలంటే మరో 5 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం కలిసి 10 రూపాయలు అవుతుంది అదనంగా. సో ఇప్పుడు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా అనేక ఇబ్బందులతో పాటుగా ఇలాంటి సమస్యలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మరోవైపు ట్రాఫిక్ సమస్యలు, సకాలంలో బస్సులు రాకపోవడం, ఒకవేళ ఆర్టీసీ బస్సులు వచ్చినా కూడా మహిళలు అంటే ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా మంది ఎక్కడం, పురుషులకు ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే
పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో అందుకు దానిలో భాగంగా చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ భవన్కు వచ్చి ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే పర్మిషన్ లేదు అని చెప్పేసి కూడా తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ఇప్పుడు విడుదల చేశారు కాబట్టి సో ఇక కోకాపేట నుంచి మెహదీపట్నం బస్ స్టాప్ వద్దకు వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ సాధారణ ప్రయాణికుల ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం అయితే దాదాపుగా ఒకసారి వీడియో జర్నలిస్ట్ శ్రవణ్ ముందు చూపిస్తారు. దాదాపుగా మనం ఆర్టీసీ భవన్ వద్దకు వచ్చాము. దాదాపుగా అంటే ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నాము. మరో 5-10 నిమిషాల వ్యవధిలోనే ఆర్టీసీ భవనం మనం వెళ్తాము. వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అంటే మెహదీపట్నం నుంచి ఆర్టీసీ భవన్ వద్దకు వస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా రేక్ఫీల్డ్ బస్ స్టాప్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన ఇక్కడ ఆర్టీసీ బస్ భవన్ వద్దకు వస్తున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి ఆర్టీసీ బస్ ప్రయాణిస్తూ లో ప్రయాణిస్తున్నటువంటి కార్మికుల సమస్యలను బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వివేకానంద గౌడ్ మరి కాసేపట్లో బస్ భవన్కి వస్తారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి కూడా ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకొని ఆమె కూడా మరి కాసేపట్లో ఆర్టీసీ భవన్ వద్దకు వస్తారు. సో ఇక ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించుకుంటూ ఆర్టీసీ బస్ భవన్ వద్దకు వచ్చి ఇక్కడ వారి యొక్క సమస్యలన్నీ కూడా నోట్ తర్వాత ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. సో మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే మనకి ఎగ్జాక్ట్లీ బావర్చి హోటల్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బావర్చి హోటల్ దగ్గరే పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటువైపు వెళ్లనించడం లేదు. ఒక మీడియా మాత్రమే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బావర్చి హోటల్ నుంచి నడుచుకుంటూ దాదాపుగా ఒక 100 మీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడ వరకు కూడా ఆర్టీసీ భవన్ వద్దకు లోపలికి వెళ్తారు. ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో అందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం మనం బస్సు చూస్తున్నాం. ఈ బస్సులోనే మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాణికులతో మాట్లాడుతూ యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సో ఆయన కూడా దాదాపుగా నియర్ బై ఉన్నారు. సో మరి కాసేపట్లో 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అంటే మనకి సంధ్యా థియేటర్ వద్ద అక్కడ సాధారణ ప్రయాణికుల అక్కడికి నేరుగా బస్ భవన్ వద్దకు నడుచుకుంటూ అంటే మిగిలిన వచ్చేంత వరకు ఒకవేళ ఎవరైతే ముందొస్తారో వారందరూ కూడా అక్కడ వేచి చూస్తారు. సో అందరూ రాగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా రావడానికి కొంత సమయం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు మరోవైపు ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం 8 గంటలకే చలో బస్ భవన్కి పిలుపునిచ్చినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా దాదాపు 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి వారందరినీ ఇప్పుడే విడుదల చేశారు. కాబట్టి సో వారు ఆయా ప్రాంతాల నుంచి బస్ భవన్కి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం చాలా ఈజీగా కనిపిస్తుంది. సో అందుకు వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా ఎవరైతే ముందు వస్తారో వారందరూ కూడా వారి కోసం ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. ఇప్పటికే ఆ ఆర్టీసీ ఎండికి వినతి పత్రం సంబంధించి అందులో చాలా అంశాలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది, ప్రజలపై భారం మోపుతుంది. అడ్డగోలుగా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతుంది. ఇప్పటికే 5 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీల్ని పెంచారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అంటే ఒక 22 నెలల వ్యవధిలోనే 5 సార్లు బస్ ఛార్జీలని బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెంచలేదు. ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేశాము. ఆర్టీసీకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో 900 కోట్లకు పైగా గ్రాంట్ ఇచ్చాము. సో ప్రైవేట్ పరం కాకుండా కూడా కాపాడాము. ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడాము. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు మెట్రోని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమయ్యాడు, మరోవైపు ఆర్టీసీని కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చాడు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం మరోవైపు చూసుకున్నట్టయితే హరీష్ రావు అయితే
హరీష్ రావు అయితే సామాన్య ప్రయాణికులాగా అయితే బస్భవన్ వద్దకైతే చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా వస్తారని కూడా అనుకున్నాం. ఆయన పరిస్థితి ఎలా ఉంది? వచ్చే వరకు హరీష్ రావు వెయిట్ చేస్తారా? ఏంటి సిచ్యువేషన్? ఎస్ అనిల్, ఖచ్చితంగా హరీష్ రావు ఆల్రెడీ బస్భవన్ వద్దకు చేరుకున్నారు కాబట్టి సో 10-15 నిమిషాల పాటు అక్కడే వేచి చూసే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా మరో 10-15 నిమిషాల వ్యవధిలోనే ఆ బస్భవన్ వద్దకు కేటీఆర్ కూడా వస్తారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సో వారందరూ రాగానే అంటే వారితో పాటు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేంత వరకు కూడా వేచి చూస్తారు. సో వచ్చిన తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ భవన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇస్తారు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. శాంతియుతంగా ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుల్లా మేము ప్రయాణించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సో ఆర్టీసీ ఎండీకి మేము వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమైతే ఈ విధంగా తెల్లవారుజాము నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2-3 గంటల పాటు మా టైం అంతా వేస్ట్ చేశారు. సో అదే ఉదయం మాకు అవకాశం ఇస్తే ఈలోపు మేము ఆర్టీసీ ఎండీని కలిసేవాళ్ళం, ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకుంటూనే మరోవైపు పురుషులకు ఇలా బస్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. కాబట్టి పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఇక మనం కూడా దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు చేరుకున్నాం. దాదాపుగా సంధ్యా థియేటర్ నియర్ బై ఉన్నాం. సో మనం 5-10 నిమిషాల వ్యవధిలోనే మనం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రాఫిక్ సమస్య మరింత ఉండడం వల్ల కొంత లేట్ అవుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకోవైపు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. సో ఈ యొక్క ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఎస్ అనిల్, మనం కూడా ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు అంటే సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ చేరుకున్నారు. సో ఇక మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేంత వరకు కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు కలిసి వినతి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆర్టీసీ భవన్ వద్దకు అంటే ఆర్టీసీ భవన్ కు నియర్ బై అంటే మనం ఆల్రెడీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద ఆల్రెడీ హరీష్ రావు కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియాతో హరీష్ రావు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి రోజు ప్రయాణిస్తారు చాలా వరకు. అంటే నువ్వు పేదల మీద భారం వేసింది ఎక్కువ, పేదలకు తక్కువ చేసింది తక్కువ. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇవాళ నువ్వు బీరు లిక్కర్ ధరలు పెంచినవు, విత్తనాల ధరలు పెంచినవు, ఆర్టీఏ ఛార్జీలు పెంచినవు, బస్ ఛార్జీలు పెంచినవు, కమిషన్లు మాత్రం దంచుతున్నావు. పెంచుడు తప్ప దించుడు ఉందా నీ చరిత్ర? పేదల మీద భారం వేసుడు తప్ప పేదలకు రిలీఫ్ ఇచ్చినవా? పొన్నం ప్రభాకర్ గారు ఇలా చాలా మాట్లాడుతున్నాడు. పెరుగుతున్న పొన్నం ప్రభాకర్ ను మీరు ఆర్టీసీకి నయా పైసా గ్రాంట్ ఇచ్చిండ్రా? బీఆర్ఎస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. 9,000 కోట్ల మహాలక్ష్మి డబ్బులు కూడా ఎగబెట్టింది. మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. ఆర్టీసీ లాభాల్లో ఉందని బొంకుతాడు మా పొన్నం ప్రభాకర్ అన్న. నువ్వు ఆర్టీసీ లాభాల్లో ఉంటే జూబ్లీ బస్ స్టాండ్ ఎందుకు కుదబెట్టినావు? జూబ్లీ బస్ స్టాండ్ నిన్నగాక మొన్న కుదబెట్టి 1,500 కోట్ల అప్పు ఎందుకు తెచ్చినావు? లాభాల్లో ఉంటే ఎందుకు జూబ్లీ బస్ స్టాండ్ పెంచినావు? ఎందుకు ఛార్జీలు పెంచినావు? ఎందుకు ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్లు అమ్మకానికి పెట్టినావు? ఎందుకు ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేస్తున్నావు? మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఇవ్వడం బీఆర్ఎస్ కు నచ్చట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగా అదే ఉందా? మరి మేము మహిళలకు ఫ్రీ బస్ తో పాటు పురుషులకు కూడా ఫ్రీ ఇవ్వమంటాం. లేదా మగవాళ్లకు ఛార్జీలు పెంచినావు కదా, దాన్ని దించు. నువ్వు ఏముంది, ఎడమ చేతితో ఇచ్చినావు, కుడి చేతితో గుంజినావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు. ఇంకా నువ్వు ఇచ్చింది ఏమున్నది? ఇలా ఆడికాడికి అయిపోయాయి.
నువ్వు ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి మగోళ్ళకి డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు ఆ కుటుంబం మీద తగ్గించిన భారం ఏది? నువ్వు కుటుంబం ఫ్యామిలీస్ భార్య భర్త పిల్లలు, నువ్వు భార్య ఫ్రీ అంటే భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు తగ్గించిందే ఉన్నది. ఇలా ఒక్కసారి కాదు 5 సార్లు పెంచినావు కదా. ఒక్క ఆర్టీసీ బస్సు కొత్తగా కొన్నావా? నువ్వు వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇచ్చినావా? కొత్తగా ఆర్టీసీల లాభాల్లో ఉంటే ఆర్టీసీ కార్మికుల ఏరియర్స్ ఎందుకు ఇస్తలేవు? పీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? డిఏ ఎందుకు ఇస్తలేవు? రిటైర్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేవు? ఆర్టీసీలో కొత్త ఉద్యోగం ఎందుకు ఇస్తలేవు? ప్రమోషన్లు ఎందుకు ఇస్తలేవు? పీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? బస్సు ఎందుకు కొంటలేవు? అంటే మొత్తంగా రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్ముకు దొబ్బే ఆలోచనలు ఉన్నాడు. ఆర్టీసీని మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులను అమ్మకానికి తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పెంచిన ఛార్జీలు దించడం కోసమే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్టీసీని పట్టించుకోలేదు. దాదాపు చాలా మంది కార్మికులు స్ట్రైక్ అప్పుడు కూడా చనిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పేసి మంత్రి మాట్లాడేటప్పుడు కొద్ది సోయుండి మాట్లాడాలి. రికార్డు తెప్పించుకో. మా హయాంలో మీలాగా ఇట్లా ఛార్జీలు పెంచలే. మీరు ₹1 ఇయ్యలే. మేము 9,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చాం. 9,000 కోట్లు. మేము అనేక కొత్త బస్సులు కొన్నాం. మేము ఆర్టీసీ కార్మికులకు మంచి పీఆర్సీ ఇచ్చాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు మేము కేబినెట్ ఆ రోజు ఆమోదించింది. వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. మీరు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. గుర్తించండి. ఫస్ట్ వాళ్ళ పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వండి, కొత్త బస్సులు కొనండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. మీలాగా ఆర్టీసీ ఆస్తులు మేము కుదబెట్టలే. మీలాగా ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేయలే. ఇవాళ మీరు ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడండి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కొత్త బస్సులు కొనండి. పెంచిన ఛార్జీలు దించండి. దించకపోతే ప్రజలు మిమ్మల్ని దించుతారు. అనిల్, చూస్తున్నాం కదా, ఖచ్చితంగా పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని అధికారం నుంచి దించుతారని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్తున్నారు. సో ఇక హరీష్ రావు ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు కాబట్టి సో కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. సో కేటీఆర్ మరో 5-10 నిమిషాల వ్యవధిలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బస్ భవన్కి కేటీఆర్ హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇస్తారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపడతాము. ఎందుకంటే జిల్లాల్లో కూడా బస్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో అందుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం మెడలుంచి ఖచ్చితంగా బస్సు ఛార్జీలు తగ్గించే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. రైట్ థ్యాంక్ యూ. ఆల్రెడీ మేము గుర్తించాము ప్రభుత్వ ఉద్యోగులుగా. మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కారు నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు.
చెప్తా నేను పట్టుకుంటా ఒక్క నిమిషం నేను చెప్తా కాసేపట్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కాసేపట్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక కాసేపట్లో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న లైవ్లో అందిస్తారు. రత్న, నిన్న హైకోర్టులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు సంబంధించి జీవో తీసుకొచ్చింది. ఇందులో చట్టబద్ధత లేదు కాబట్టి దీనికి అనుగుణంగానే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నటువంటి పిటిషనర్ల తరపున న్యాయవాదులు హైకోర్టులో స్టే కోరినటువంటి నేపథ్యంలో ఈ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో యథావిధిగా ఇవాల్టి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ల ప్రక్రియను జారీ చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఎప్పుడైతే హైకోర్టు నుంచి తమకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు అన్న సంగతి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కమిషనర్ రాణి కౌముదిని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని జిల్లాలకు సంబంధించి 31 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక నేటి నుంచే ఈ యొక్క అక్టోబర్ 9 అంటే నేటి నుంచి మొదలైనటువంటి ఈ ప్రక్రియ నవంబర్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలతో ఈ స్థానిక ఎన్నికల సంస్థలకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తిగా కంప్లీట్ అయినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం 5 దశల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది ఉండబోతోంది. ఇందులో 2 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. 3 దశల్లో పంచాయతీ వార్డులకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇవాళ అక్టోబర్ 2 నేటి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్లను రిలీజ్ చేసిన తర్వాత మొదటి విడత అక్టోబర్ 23న, రెండో విడత అక్టోబర్ 30న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు 3 దశల్లోని ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత 2 దశల్లో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత నవంబర్ 11వ తేదీన రిజల్ట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఇక మరోవైపున అక్టోబర్ 9 అంటే నేటి నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవడంతో పాటు నవంబర్ 11న కౌంటింగ్తో పూర్తయిన నేపథ్యంలోనే సర్పంచ్ వార్డులకు సంబంధించినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఇప్పటికే 3 దశల్లో యొక్క ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. అక్టోబర్ 31న మొదటి దశ, రెండో దశ నవంబర్ 4న, మూడో దశ నవంబర్ 8వ తారీఖున. ఇలా పంచాయతీ ఎన్నికలు ఇటు సర్పంచ్లకు సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు యొక్క 3 దశల్లో జరగబోతున్న నేపథ్యంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి
రెండవ విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్ 11న 2 విడతలకు సంబంధించినటువంటి ఫలితాలను నవంబర్ 11న ప్రకటించబోతున్నారు. అయితే పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు మాత్రం ఓటింగ్ కంప్లీట్ అయినటువంటి సాయంత్రానికే అప్పటికప్పుడు పంచాయతీల సర్పంచ్కు సంబంధించి అలాగే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పూర్తి విషయాలను ఆ రిజల్ట్స్ అనేవి కూడా సాయంత్రానికే ప్రకటించబోతున్నారు. సో ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికను జిల్లాల వారీగా రూపొందించాలనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషనర్ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వీటి మీద ఎన్నికల అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. మరోవైపున జిల్లా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. అయితే ఈ క్రమంలో కొన్ని స్థానాలకు సంబంధించి హైకోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా ములుగు జిల్లా మంగంపేట మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు అలాగే 25 గ్రామ పంచాయతీలు 230 వార్డులకు ప్రస్తుతానికి ఎన్నికలు జరగడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారించడం జరిగింది. అలాగే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి రామచంద్రపూర్ పంచాయతీలో అలాగే ఇందులో ఉన్నటువంటి 16 వార్డులకు కూడా ప్రస్తుతానికి ఎన్నికలు అనేవి జరగట్లేదు, హైకోర్టు స్టే అనేది ఉండటంతో. సో వీటన్నిటి నేపథ్యంలోనే మొత్తం ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఒక 31 జిల్లాల్లోని దాదాపు ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి 292 మండలాల్లో ఉన్న 292 జెడ్పీటీసీలు అలాగే 2963 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతగా ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. సో వీటన్నిటికి కూడా అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధం అవుతోంది. ఇక జిల్లా అధికారులు సైతం జిల్లా కలెక్టర్లు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇటు నోటిఫికేషన్లు జారీ అయిన వెంటనే ఇటు నామినేషన్లకు సంబంధించి పోలింగ్ను నిర్వహించడానికి అలాగే బందోబస్తు పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి కావచ్చు రిజల్ట్స్ ప్రకటించడానికి సర్వత్రా తాము సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఎన్నికల కమిషన్కు తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపున హైకోర్టులో ఏం జరగబోతున్నటువంటి సస్పెన్స్ అనేది నేటికి వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ యథావిధిగా నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించబోతోంది. మరికొద్దిసేపట్లోనే రాణి కౌముదిని ఈ వ్యవహారాన్ని అఫీషియల్గా ప్రకటించబోతున్నారు జిల్లాల అధికారులతో కలిసి. రైట్ రత్న, థ్యాంక్ యూ.